హాయ్ అండి, ఈరోజు వీడియోలో మునగాకు పప్పు చేస్తున్నాను. మునగాకు చేదు లేకుండా, మునగాకులో పోషకాలు పోకుండా, అలాగే కుండలో ఎలా వండాలో ఈ వీడియోలో నీట్గా చూపించానండి. మునగాకు మన బాడీ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మునగాకుని డైలీ ఏదో ఒక రూపంలో ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నానండి. కందిపప్పుని 2 to 3 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 3 గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఉడికించుకుంటే పప్పు ఎల్లో కలర్లో బాగా కనబడుతుందండి. ఉడికించుకునే ముందే పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, అలాగే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు తొందరగా అయితే ఉడుకుతుంది. మీకు టైం ఉన్నప్పుడు పప్పుని కుక్కర్లో కాకుండా ఇలా కుండలో కానీ స్టీల్ పాత్రలో కానీ వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా సగం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ అయితే పప్పు సగం ఉడికిన తర్వాత మాత్రమే వేయాలండి, లేకపోతే పప్పు ఉడకదు. ఇప్పుడు ఇందులో 1 ఆనియన్ అలాగే 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకాలండి. వాటర్ మధ్య మధ్యలో కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండండి మీ కర్రీకి తగ్గట్టుగా. అప్పుడు కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది. ఈ మునగాకు పొడిని డైలీ మనం 15 గ్రాముల వరకు తీసుకోవచ్చండి. మన బాడీకి చాలా మల్టీవిటమిన్ లాగా పనిచేస్తుంది అనమాట. మల్టీవిటమిన్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. బాడీ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మునగాకుని క్లీన్ చేసేసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటే మనం దాన్ని కర్రీస్లో కానీ దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 టమాటా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా సగం ఉడికిపోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా అయితే ఈ కర్రీ ఉడకడానికి ఒక 15 నిమిషాలు అయితే పడుతుందండి. అన్నీ ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బాగా కుక్ అవుతాయి, చేదనేది ఉండదన్నమాట. ఇప్పుడు నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న మునగాకుని 2 కప్పుల వరకు వేసుకుంటున్నాను. 3 కప్పులైనా వేసుకోవచ్చండి, బాగుంటుంది, చేదైతే ఉండదు ఈ ప్రాసెస్లో చేసుకుంటే. నాకు పెద్ద ఆకులు దొరికాయండి. మీరు లేతగా ఉన్న ఆకులైనా వేసుకోవచ్చు, లేదంటే ఎలాంటివైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. మునగాకు వేసుకున్న తర్వాత వెంటనే 1 స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగినంత కారాన్ని మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మునగాకు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పులుపుని చూసుకుని వేసుకోండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో ఉడికిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీరను కూడా పప్పులో నేను వేస్తూ ఉంటాను, సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం కుక్ చేసుకుంటే కర్రీ అయితే మొత్తం ఉడికిపోతుందండి. ఇలా పల్చగా ఉంటేనే మీకు బాగుంటుంది. చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో మీరు దించుకుంటే చిక్కగా అయిపోతున్న తర్వాత ఇది పోపు పెట్టుకోవాలి. దానికోసం 1 స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం 1 స్పూన్ గీ కూడా వేసుకుంటున్నాను. పప్పులో గీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి అండి. ఆవాలు బాగా చిటపటలాడితే టేస్ట్ బాగుంటాయి. 1 ఎండుమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మన పప్పులో వేసుకోవాలి. ఇలా పప్పు చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఏ పప్పు అయినా కూడా. అలాగే చాలా హెల్తీగా ఉంటుంది. మునగాకుని ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. తెలగపిండిలో కూడా వేసుకుని వండుకోవచ్చు. ఒకసారి మునగాకుని పొడి చేసుకుని 1 డబ్బాలో స్టోర్ చేసుకుని అది కర్రీస్లో కానీ లేదంటే మనం రైస్లో పొడిగా చల్లుకొని నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.